నల్గొండ కాన్స్టిట్యున్సీ నా గుండెకాయతో పాటు నాకు ప్రాణం ఇచ్చిన ఏమి లేనప్పుడు నన్ను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి పక్క భువనగిరిలో నిలబడితే అక్కడికి కూడా మీరు వచ్చి గెలిపించి 6 సార్లు గెలిపించి అలా క్యాబినెట్ లో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ మినిస్టర్స్ గా ఉన్నాం. నేను అడిగితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైనా శాంక్షన్ చేస్తారు. దాంతో పాటు నేనే ఆలోచించిన మన ఉద్యోగులకు న్యాయం చేయాలి, ఇంకా కేంద్రంకి వెళ్ళి నిధులు తెచ్చుకోవాలి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చూస్తే పోయిన 10 ఏళ్లలో పెరిగిన భారం. అందుకనే నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్ గా మీరు ఎవరు అడగకముందే చేసిన నేను. ఎందుకు కార్పొరేషన్ చేసినంటే కేంద్రంకి వెళ్ళి నేరుగా జీతాలు మనం ఫండ్స్ తెచ్చుకోవచ్చు. ఎంపీగా నాకున్న పరిచయాలతో ఒకసారి మోడీ గారి సంబంధిత శాఖ మంత్రిని కలిస్తే వెంటనే 1000 కాదు 2000 కోట్లనే ఇస్తాడు. ఇవాళ గడ్కరీ గారు మొదటిసారి నేను ఆర్ఎండ్బి మినిస్టర్ నేషనల్ హైవే కూడా నా కిందకే వస్తుంది కాబట్టి మొదటిసారి వాడిని కట్టసిగా కలుస్తాను పోతే ఆయనకు శాలువా కప్పి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇచ్చి నీ బ్లెస్సింగ్ కావాలంటే ఏం కావాలి మొదటి గిఫ్ట్ అని చెప్పి నాకున్న పరిచయంతో అడిగితే నల్గొండకు ఔటర్ రింగ్ రోడ్ కావాలి, ఇక్కడికి వెళ్ళి లారీలు మనం ఏముండే లారీలు పోతే దుమ్ముతో ఉన్నది, దుమ్ముతో పాటు యాక్సిడెంట్లు అవుతున్నాయి. గతంలో రోడ్ వేడింగ్ పేరుతో వీటికాలి ఆ ఏరియాల తాత ముత్తాతలకు వచ్చే ప్రాపర్టీలు కూలగొట్టే ఎవరికి ఒక పైస ఇవ్వలేదు. అదే వెయిటింగ్ కంటిన్యూ చేయాలని చెప్పిండు ఆయన. నేను ఒప్పుకోలే. గడ్కరీ గారు నాకు అవతలకి వెళ్ళి కొత్త రోడ్డు అని చెప్తే రోడ్డు ఇవ్వడమే కాదు ఇవాళ సగం పనులు పూర్తిగా వచ్చినాయి. 170 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల అకౌంట్ లో 6 నెలల కిందనే మా అశోక్ రెడ్డి గారు అప్పటి కలెక్టర్ గారు వెంటబడి అకౌంట్ లో డబ్బులు వేసినాం. ఇవాళ ఆ మార్కెట్లో 170 కోట్లు ఇవాళ నడుస్తున్నాయి. 900 కోట్ల దానికి 200 కోట్ల ఆర్ఎన్బి నిధులు పెట్టి మళ్ళీ దుప్పలపల్లి కాడ కలుస్తాడు ఔటర్ రింగ్ రోడ్ చేసిన. హైదరాబాద్ లో రాజశేఖర్ కట్టిన ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో అదే డిజైన్ తో ఔటర్ రింగ్ రోడ్ కడుతున్నా అంటే ఇవాళ నల్గొండ కార్పొరేషన్ మీరు ఊహించుకోండి వచ్చే 2 ఏళ్లలో ఎట్లుంటుందో మీకు. ఇంకా చాలా ఉన్నాయి చేయవలసిన కార్యక్రమాలు. ఎన్వి కాలేజీ పూర్తిగా అది ఆగిపోయింది, దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయడం. ఇక్కడ గర్ల్స్ జూనియర్ కాలేజీ ఉన్నది, దీన్ని కూడా కొత్తగా కట్టాలని 50 కోట్లకు ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. ఈ బిల్డింగ్ కూడా కొత్తగా కట్టాలని. ఎందుకంటే ప్రభుత్వ విద్యా సంస్థలు టీచర్లు మంచిగా ఉన్నారు, లెక్చరర్స్ మంచిగా ఉన్నారు, వసతులు లేక ఇంగ్లీష్ మీడియం లేక కూలీనాలు చేసుకునే అక్క చెల్లెళ్ళు ఉపవాసం ఉండి ఒక పూట మా పిల్లగాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి గవర్నమెంట్ లో ఇంతమంది టీచర్లు ఉండి ఇన్ని వేలు ఖర్చు పెడుతుంటే ఒక్కొక్కసారి మన ఆలేరు మోటకొండూరు మండలం మాటూరు విలేజ్ మీద ఒక సబ్స్టేషన్ జంకుస్తాం. నిన్నగాక మొన్న 12 మంది లెక్చరర్లు వచ్చి టీచర్లు వచ్చారు. టీచర్లు వచ్చి మా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు వచ్చిందని ఆ స్కూల్ గ్రౌండ్ లోనే ఆ సబ్స్టేషన్ పక్కపెట్టి వెనకకు ఇదే సార్ మా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు చూడండి అంత మొత్తం కూలిపోతట్టుంది అంటే సరే హెడ్ మాస్టర్ గారు 20 లక్షలు ఎమ్మడే శాంక్షన్ చేస్తాను పక్కకున్న కలెక్టర్ చెప్పిన. అంత బాగానే ఉంది, మీ ఊళ్ళో జనాభానే 33,000 పైన ఉంది, మీ దగ్గర స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని అడిగా. 34 మంది ఉంది సార్ అన్నాడు. మళ్ళీ ఆ పేపర్ తీసి ఆయనకి ఇచ్చిన. నీ కాంపౌండ్ వాళ్ళు లేదు, నీకో దండం, నీ కాంపౌండ్ వాళ్ళకో దండం. 3,000 మంది జనాభా ఉన్న స్కూల్లో 34 గవర్నమెంట్ విద్యార్థులు, 12 మంది టీచర్లు. దానికి 20 లక్షలు కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే నేను కట్ట హెడ్ మాస్టర్స్ గారు వచ్చే సంవత్సరం కనీసం 250 స్ట్రెంత్లు పెంచు బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పి పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన నేను. ఎందుకంటే పేదవాడు ప్రతి ఒక్క పిల్లగాడిని చదువుకోవాలని నా సొంత పిల్లగాడని ఉపవాసం ఉండి ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తున్నారు. నల్గొండ కార్పొరేట్ అంటే విద్యా విధానం పెద్ద దోసుకుంటూ ఎవరు లేరనుకో, అలా దోసుకొని పెద్ద లేదు. మనం చెప్పగానే 50,000 ఉంటే 20,000 ఇవ్వంటించేస్తాం. మా ఎంవీఆర్ మా రవికుమార్ అసంటోళ్ళు కొందరు తీసుకున్నా కానీ నా పేరు చెప్పగానే తక్కువ చేస్తారు. సెంట్ ఆల్ఫోన్స్ స్కూల్ అని మంచి స్కూల్ ఉన్నది, లిటిల్ ఫ్లవర్ స్కూల్ మంచి స్కూల్ ఉన్నది, కానీ ప్రభుత్వ పరంగా స్కూళ్ళని చేయాలనే కలెక్టర్ గారికి డిఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేసిన. కలెక్టర్ గారు మనం ఎన్ని చేసినా ఒక విద్యను అందిస్తే వాడు మన కుటుంబం ఆ ఊరు ఆ మండలం బాగుపడుతుంది. మనం విద్య మీద బాగా అభివృద్ధి చేద్దాం. దాంతోపాటు ఎస్ఎల్బిసి కాలువలు, ఎస్ఎల్బిసి సొరంగం అది నా గుండెకాయ. 2007లో మొదలు పెడితే నా మీద కోపంతో మొదలు పెడితే మళ్ళా కూలిపోయి పాపం 8 మంది చనిపోవడం మళ్ళీ స్టార్ట్ చేయించిన. బ్రాహ్మణ విలువలు పూర్తి చేసి చెర్లపల్లి చెరువు కూడా నింపుతున్నా. ఇవాళ 24/7 2000 ఇళ్లకి ఇచ్చే పైలట్ ప్రాజెక్టు మన మానగూరు నవీన్ గౌడ్ కౌంటర్ వార్డులో మా మున్సిపల్ ఇక్కడ స్టార్ట్ చేసినాం.
6 నెలల్లో ప్రతి ఇంట్లో నల్ల ఇస్తే 24/7 కృష్ణా వాటరే రావాలి, వేరే వాటర్ రావద్దనే 12 ట్యాంకులు ఈ రోజు మనం 10 లక్షల కెపాసిటీ కట్టిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాలే కాదు 2 నెలల్లో పూర్తి చేసి ఇలాంటి స్కూల్లో మళ్ళసారి నాకు ఓపిక ఉండి ఉత్సాహంగా ఇప్పుడు తిరగగలిగితే పోటీ చేస్తా. లేకపోతే ఈ స్కూల్లో రూమ్ తీసుకొని పేద పిల్లల్ని మీ పిల్లల్ని నా కొడుకుగా భావించి మీ అందరినీ కూడా చదివించుకొని చదువుతోనే ఈ నల్గొండను అభివృద్ధి చేయాలి. ఈ నల్గొండ అందరూ స్మార్ట్ సిటీ అంటారు. నేనేమంటున్నాను, ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఇది సూపర్ స్మార్ట్ సిటీ కావాలి. నువ్వు కొడంగల్కి ఎన్ని పెట్టుకుంటావో నాకు అన్ని పైసలు పెట్టాలి, ఒక్క పైసా కూడా తక్కువ పెట్టదని చెప్పిన. ఎందుకంటే తెలంగాణ కోసం 3 ఏళ్ళు మంత్రి పదవి పోతే మీరు నా అమ్మడి కొట్లాడినా లేదా? ఆ 3 ఏళ్ళు కిరణ్ కుమార్ ఒక నాకు పైస ఇవ్వలే. ఈ 10 ఏళ్ళు అయితే అపాయింట్మెంట్ ఇవ్వలే, పైసలు వదిలిపెట్టిగా. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే నాకు. 3 ఏళ్ళు కిరణ్ కుమార్ పైసలు ఇవ్వలే. అందుకనే రేవంత్ రెడ్డి సీఎం గారికి చెప్పిన, అన్నా నువ్వు ఏదైనా తెచ్చుకో, ఏదైనా నీ నల్గొండ కోసం శాంక్షన్ చేస్తా, అసలు దీక్ష అసలు తెలంగాణ పోరాట యోధుడు నువ్వే అని ఎన్నో బహిరంగ సభలో చెప్పాడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకని ఒకటే మాటిస్తున్నా, నేను నీతి నిజాయితీగా నిప్పులాగా బతికినా, ఎక్కడ ఏవో తప్పు చేసినా, ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు, నేను నా పదేళ్ళు నేను చేసుకున్నా. నా దగ్గరికి ఏ పేదవాడు వచ్చినా ఖాళీ చేతులతో పంపలేదు. ఇవాళ ఈ స్కూల్ని మా ఆఫీసర్లు, మా డిఈఓతో పాటు అందరూ, మా ఆర్డీఓలు అందరూ ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి కట్టించిండ్రు. లోపలికి పోతే నాకు నేను మొత్తం విధంగానే చూడాలని లోపలికి పోలే. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇవాళ నాకు ఇక పదవుల కంటే ఎక్కువ ఈ స్కూల్ని చూసి దీంట్లో ఆని ముత్యాలను తయారు చేయాలి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది నాకు. అన్ని వసతులు పెట్టి ఉట్టిగా వేయదు. అలాగే ఇక్కడున్న ఎంఈఓ గారికి, అలాగే మన గౌరవనీయులైన మా గౌరవ టీచర్ల సిస్టర్స్కు, హెడ్ మాస్టర్ నుంచి కొడితే సిస్టర్స్ టీచర్స్ వరకు చెప్తున్నా, మీ సొంత పిల్లలను కూడా తీసుకొచ్చి జాయిన్ చేయండి. ఫస్ట్ జాయిన్ చేస్తే మీ పిల్లలు కూడా మెరిట్ ఉంటేనే సీట్ వస్తుంది. అందులో మా లీడర్ ఎవరంటే, సార్ మా పిల్లలు నెక్స్ట్ ఇయర్ సీట్ కావాలంటే నాకు తెలియదు, దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతావు, ఎగ్జామ్ వస్తేనే నీకు ఎంట్రన్స్లో పాస్ అయితేనే నీ కొడుకు సీట్ ఇస్తుందని చెప్పిన. మా బిగ్ టీవీ రమేష్ అడిగిండు, అట్లా ఛాన్స్ లేదు దీంట్లో 10 రోజులకి అని చెప్పిన. అందుకనే మీరు కూడా ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ విధంగా లేదు. టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీకి పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డీ చేసి గ్రూప్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. పట్టిస్తే ఎంతో మంది 100ల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళన్నీ చదువుకోవాలి. ఎవరైనా పేదవాళ్ళు వస్తారు ఇంటికి. ఇప్పుడు ఈ అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. పోయొచ్చిన సార్ నారాయణకు, ఈ బ్రాంచ్కు, చైతన్యకు ఎంతన్నా రానంటే 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమంటే మనసులో అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు. చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చాలి అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది, 25% పేదోళ్ళకు సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పొడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళను దోసుకుంటున్నారు. నల్గొండ పట్టణం కలెక్టర్ గారు ఆఫీసర్ల సహకారంతో తప్పకుండా మీరు 3 సంవత్సరాలు కాదు, ఈ 2 సంవత్సరాలే చూడండి. కార్పొరేషన్ ద్వారా నిధులు తెచ్చి ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే కార్యక్రమంతో పాటు, ప్రతి డ్రైనేజ్ వ్యవస్థతో పాటు పూర్తి తెలంగాణలో 12,000 కోట్లు ఒకటేసారి ఇవాళ ఫిబ్రవరి 7వ తారీఖు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద టెండర్లు పిలుచుకున్న నా డిపార్ట్మెంట్లో 12,000 కోట్లు ఆర్బీఐ గ్యారంటీతోని. కాంట్రాక్టర్లు భయపడితే నీకు ఆర్బీఐతోని క్యాబినెట్లు, మేడారంలో క్యాబినెట్లు అప్రూవ్ చేయించిన. ముఖ్యమంత్రి గారు చెప్పగానే క్యాబినెట్లో పెట్టిండు. కాంట్రాక్టర్కు నెల బిల్లు వచ్చే విధంగా. ఇక్కడ దేవరకొండ రోడ్డుకి వెళ్ళి మన కనగల్లు, మరిగూడెం, మన మాల్ వరకు, దేవరకొండ వరకు, అక్కడి నుంచి దిండి వరకు కూడా 4 లేన్ రోడ్డు పెట్టిన 200 కోట్లు. చిట్యాలకి వెళ్ళి భువనగిరికి 4 లేన్కు 180 కోట్లు పెట్టిన. ఇవన్నీ కూడా వచ్చే వారం 10లో టెండర్లు ఉన్నాయి. అట్లా తెలంగాణ మొత్తం కూడా పెట్టినాం. నాది ఒకటే కోరిక, మీ అందరూ కూడా
మీరెక్కడ పిల్లలున్నా ఎక్కడ పేదవాడున్నా చదువుకుంటారంటే మీ చేతులంత సాయం చేయండి. ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కడే చేసి చాలదు. మనము మన భార్య పిల్లలు బాగున్నప్పుడు పక్కింట్లోనూ మన గల్లీలను మన ఇంటి పక్కకు మన ఊర్లోనూ ఈ పేదవాడు ఉంటే ఓ 1000 రూపాయలు ఇచ్చి సాయం చేసి చదివిస్తే పోయేది ఏం లేదు. అందుకనే నేను ఎప్పుడు కూడా ఒకటే కోరుతా, నేను సమాజంలో ఉన్న పేదవాడిని అంటే ఒక ప్రభుత్వం ఒక్కటే ఇంత పెద్ద దేశంలో పైకి రాలేదు. నీ డబ్బులు దాచుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లంచాలు ఎత్తుకుంటా నువ్వు వెనక కొట్టుకుంటా ఇంత కష్టపడే బదులు నువ్వు పిల్లల్ని దగ్గర తీసుకొని పేదవాడిని చదివిస్తే ఇంత పుణ్యం వస్తుంది, ఆ పేద కుటుంబం కూడా బాగుపడుతుందని చెప్పి అందుకని ఈరోజు ప్రకాశం బజార్లో వెలిచిన ఈ స్కూల్లో జరిగే విద్యార్థికి వచ్చే సంవత్సరం 500 కెపాసిటీ 500 వరకు విద్యార్థులను తీసుకుంటూ ఇంకా ఎక్స్పాన్షన్ కావాలంటే పక్కకు కూడా 2 క్వార్టర్లు నార్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కాబట్టి అదేం పదవి ఒక సంతకం పెడితే ఆ 2 క్వార్టర్లు కూడా ఖాళీ అవుతాయి. దానికి కూడా అవసరం ఉంటే స్ట్రెంత్ పెరిగితే అక్కడ కూడా కట్టిస్తాం. కానీ ఫస్ట్ ఇక్కడ 1-2 ఇయర్స్ రిజల్ట్ చూస్తాను నేను. రిజల్ట్లో నేను అనుకున్న విధంగా పిల్లలు ఉత్సాహం చూపుతున్నా, టీచర్లు ఎంకరేజ్ చేస్తున్నా, కలెక్టర్ గారు మానిటర్ చేస్తున్నా, డిఓ గారు మానిటర్ చేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత ఆ బిల్డింగ్లు కూడా మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నా. ఈలోపు ఈ జూనియర్ కాలేజు, ఎన్జీ కాలేజు, ఎంపీఆర్తో పాటు యంగ్ ఇండియా స్కూల్ పూర్తి చేయడం, మహిళా సంఘాలతో పాటు మొన్ననే 5 కోట్లు పెట్టి సబ్స్టేషన్తో మన పెట్రోల్ బంకు కలెక్టర్ గారు మేము విజిట్ చేయడం జరిగింది. అది ఏప్రిల్లో స్టార్ట్ చేస్తున్నాం. మహిళా సంఘాల వాళ్ళే నడిపించుకుంటారు. మరొకసారి పొద్దున్నే వచ్చి దాదాపు 12:30 అయింది. ఇప్పుడు హాస్పిటల్లో కొన్ని 30 లక్షలు పెట్టి ఈ కంటి చూపుతో మన కనగాలి పిఎస్సిలో పెట్టినట్టు కంటి జబ్బు లేకున్నా సరే మీరు కూడా అందరు పోయి టెస్ట్ చేసుకోవాలి. ఇంకా 30 ఏళ్ళకైనా నీకు జబ్బు వస్తుందా లేదా అని తెలుస్తుంది. ఆ మిషన్ తెప్పించిన వేరే దేశంకి వెళ్ళి దాంతోపాటు బ్లడ్ టెస్ట్ కూడా ఇస్తే 40 నిమిషాల్లో రిపోర్ట్ వస్తుంది. దాంతోపాటు ఈసీజీ మిషను, ఆ 2-3 మిషన్లు కూడా కలెక్టర్ గారు నేను స్టార్ట్ చేయబోతున్నాం.